కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరికతో పార్టీలో బలం పెరుగుతుందంటున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మరింత దూకుడుగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సిద్ధమంటున్న ఆ పార్టీ గుజరాత్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉషారాణితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కీలక మలుపు షర్మిల చేరిక. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తా ఉంది. ఈ క్రమంలో అసలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎలాంటి పాత్ర పోషించబోతా ఉంది, ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఏ విధంగా వాళ్ళు పోరాటం చేయబోతా ఉన్నారన్నటువంటి పూర్తి సమాచారాన్ని అందించేందుకు గుజరాత్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి ఉషారాణి మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఏంటి ప్రధానంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటం వల్ల ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడబోతా ఉందా, ఏంటి దానికి సంబంధించి? తప్పకుండా అండి. వైఎస్ షర్మిల గారి రాకతో ఈరోజు కార్యకర్తలు, నాయకులే కాదు ప్రజల్లో కూడా ఒక కొత్త ఉత్సాహం ఉంది. మరి మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చే ముందు, వచ్చిన తర్వాత కూడా రాజశేఖర్ రెడ్డి గారు చేసిన ప్రతి పని కూడా అది వైసీపీ ప్రభుత్వం చేసినట్టుగా చూపించుకొని, ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నంత వరకు వైసీపీ అనే ఒక పార్టీయే లేదు. కానీ ఆయన కాంగ్రెస్ నాయకుడిగా, కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్గా చేసిన ప్రతి పనిని కూడా వాళ్ళు సొంతగా చేసినట్టుగా చూపించుకొని ప్రజలని భ్రమబెట్టి ఇందిరమ్మ రాజ్యం ఏదైతే రాజశేఖర రెడ్డి గారు కలగన్నారో, మరి ఆ అడుగుజాడల్లో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు నడిచారో, మరి అవన్నీ కూడా తనే చేసినట్టుగా చూపించి ప్రజలను మభ్యపెట్టి మరి ఈరోజు ప్రభుత్వంలోకి రావడం జరిగింది. మరి ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు, ఇది రాజన్న రాజ్యం కాదు, ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది జగనన్న రాజ్యము, ఇది అక్రమాలతో కూడుకున్న రాజ్యము. అదే కాకుండా ఈరోజు మనం చూసినట్లయితే రాష్ట్రం అప్పులు పాలైపోయింది. ఈరోజు ప్రజలు జీవనోపాధి కూడా లేదు. ఇది రోజు మనం చూస్తే మనం గుంటూరు నుంచి విజయవాడ వెళ్తుంటేనే మనకు అర్థమవుతుంది. కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ, లేకపోతే యూత్ కానీ ఎవరికి కూడా ఉద్యోగాలు లేవు, జీవనోపాధి లేదు. సో ఈరోజు 100% షర్మిలమ్మ మీద ఒక నమ్మకంతో ప్రజలు, కార్యకర్తలే కాదు ప్రజలు కూడా నమ్మకంతో ఆమె వైపు చూస్తారు. మేడం, రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించి కుమారుడు ఒక పార్టీ పెట్టి ఒకవైపు ఉంటే, షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి చేరటం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రయోజనాలు జరిగే అవకాశాలు? చూడండి, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టరు. ఆయన బ్రతికినంత కాలం కూడా కాంగ్రెస్ పార్టీ ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్ళారు. సో ఈరోజు జనాలకి అర్థమైపోయింది, అంటే షర్మిలమ్మ రాకతో ఏదైతే భ్రమలో వాళ్ళు పెట్టారో, వైఎస్ఆర్సీపీ అంటేనే రాజన్న పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అని ఏ భ్రమలో అయితే పెట్టారో, ఈ రోజు ఆ భ్రమ నుంచి ప్రజలు బయటకు వచ్చేసినారు. 5 సంవత్సరాలు ఆయన పాలన చూసి కూడా ప్రజలు భ్రమలో నుంచి బయటకు వచ్చేశారు. మరి ఈరోజు చాలా నమ్మకంగా కాంగ్రెస్ పార్టీ వైపు, షర్మిలమ్మ వైపు చూస్తున్నారు. ఏ ఆశయాల కోసం అయితే రాజశేఖర రెడ్డి గారు మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్లారో, ఇందిరమ్మ రాజ్య స్థాపనకి 100% ఈరోజు ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా షర్మిలమ్మ గారు ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఒకవైపు తెలంగాణలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో షర్మిల రావటం వల్ల రేపు ఎన్నికల్లో ఏ మేరకు ఇక్కడ ప్రభావం చూపే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ శూన్యమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎలా ఉండబోతుంది? చాలా బాగా ఉండబోతుందండి. ఎందుకంటే మీరు చూశారు, ఈవెన్ తెలంగాణలో 45 రోజుల ముందు కూడా ఎవరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఊహించలేదు. మరి అట్లాగే ఈరోజు మాకు ఇంకా 2 months టైం ఉంది, 60 రోజుల టైం ఉంది. మరి మేము చాలా నమ్మకంతో ఉన్నాము. చాలామంది ఈరోజు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మళ్ళీ మన పార్టీకి ఎవరైతే పార్టీని వదిలి మిగతా పార్టీలోకి వెళ్ళారో వాళ్ళందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరి మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువెళ్లే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు ముందుకేస్తుంది. ఇప్పటికే మా పార్టీకి సంబంధించి, అంటే పాత తరం నాయకులు ఎవరైతే ఉన్నారో వివిధ పార్టీల్లో చేరటం జరిగింది, అయితే వాళ్ళందరినీ తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నారా? రాబోయే రోజులు అంటే ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి, ఈ తరుణంలో అభ్యర్థుల ఎంపిక ఇవన్నీ ఇతర పార్టీలు అయితే అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసి ప్రకటించే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీలో పర్టికులర్గా ఇంకా ఆ పరిస్థితి లేదు. ఏంటి ఎప్పటిలోగా అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం? మరి మా అధ్యక్షురాలు రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఇమీడియట్గా మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి చాలామంది అందరికీ కూడా ఈరోజు ఎవరైతే మా ఐడియాలజీని బిలీవ్ చేస్తారో, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని ఎవరైతే బిలీవ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా మా పార్టీ ప్లాట్ఫామ్ మీదకి రావడానికి ఆహ్వానం ఉంది. వాళ్ళందరూ రావచ్చు. ఇక్కడ నుంచి మరి ప్రజలకి ఏ సేవ అయితే వాళ్ళు చేయాలనుకున్నారో చేయడానికి అందరికీ అవకాశం ఉంది. తెలంగాణకు సంబంధించిన ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు
అక్కడ అధికారంలో రావడానికి ప్రధాన కారణమయ్యాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు ఎలాంటి హామీలను ఇవ్వబోతా ఉన్నారు? ఎందుకంటే గతంలో మీరు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు, అయితే అది ఆ తర్వాత వచ్చినటువంటి బీజేపీ పట్టించుకోలేదు. ప్రస్తుతం మీరు ఎలాంటి హామీలు ఇస్తూ రేపు ఎన్నికల్లో ముందుకెళ్ళబోతాం? అండ్ ప్రత్యేక హోదాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి మరి నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్ని కూడా 2 days బ్యాకే మరి మా మేనిఫెస్టో కమిటీ కన్వే చేయడం జరిగింది. మరి రేపు 21st మా ఫస్ట్ మీటింగ్ జరుగుతుంది. జరిగినప్పుడు మరి మేనిఫెస్టోలో మేము ప్రజల అభిప్రాయాలన్నీ తీసుకొని ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అనేది వాళ్ళ అభిప్రాయ సేకరణ చేసి వాళ్ళ కోరికల మేరకు మా మేనిఫెస్టో ఉంటుంది. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీకి తిరిగి పునర్వైభవం రాబోతుందన్నటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా త్వరలో జరగబోయే ఎన్నికల్లో సరికొత్త హామీలతోటి కాంగ్రెస్ పార్టీ ప్రజల ముంగెటుకు వెళ్ళబోతా ఉందని ఉషారాణి గారు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ షణ్ముఖ్తో రామకృష్ణ, సిటీ 24 న్యూస్, గుంటూరు.